రుణమాఫీ బాధితుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్కు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. గత 24 గంటల్లోనే రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ నెంబర్కు 25,000 ఫిర్యాదులు అందాయంటే రైతుల ఆవేదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సార్, మాకు రుణమాఫీ కాలేదు అంటూ బాధితులు తమ ఫిర్యాదులో గోడొల్లబోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ అయింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫీ కాలేదు అంటూ ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. అధికారులను ఎంత అడిగినా సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కూడా ఫలితం లేదని లబోదిబం అంటున్నారు. మీకు రేషన్ కార్డు లేదు, మీకు రుణమాఫీ వర్తించదు అని చెప్తున్నారని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. మీ ఆధార్లో పేరు తారుమారైందని, మీ పట్టా పాస్ పుస్తకంలో మరొక పేరు ఉందని అధికారులు చెప్తున్నట్టుగా మరికొందరి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక యాక్సిస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న వారి సమాచారం రుణమాఫీ జాబితాలో లేదు అంటూ బ్యాంకర్లు చెప్తున్నట్టుగా కొందరు రైతులు కంప్లైంట్ చేశారు. ఇక కెనరా బ్యాంక్ లో 70% రైతుల డేటా లేదు అని చెప్తున్నారని తెలుస్తోంది. మీది లక్షలోపు రుణం ఉన్నప్పటికీ ఈ 2 విడతల్లో కాకపోతే 3వ విడతలో మాఫీ అవుతుంది కావచ్చని అధికారులు చెప్తున్నారని కొందరు రైతులు బీఆర్ఎస్ఎల్ కు ఫిర్యాదులు అందించారు.